Hello guys, welcome back. నా పేరు శ్రీనాథ్ అండ్ ఐఎమ్ థర్డ్ ఇయర్ స్టూడెంట్ ఎట్ సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో ఈ వీడియోలో నేనేం డిస్కస్ చేయబోతున్నానంటే సిఎస్సి తీసుకోవాలా, సిఎస్సి స్పెషలైజేషన్ తీసుకోవాలని చెప్పేసి చాలా మంది అయితే కన్ఫ్యూజన్ ఉంటారు. సో నేను నా ఎంసెట్ కౌన్సిలింగ్ టైంలో కూడా అంతే కన్ఫ్యూజన్లో ఉండే. నాకు పెద్ద రిసోర్సెస్ కానీ పెద్ద ఇన్ఫర్మేషన్ అయితే ఏం దొరకలేదు, బికాస్ అప్పుడే స్టార్టింగ్ కాబట్టి అసలు ఏం లేకుండా ఐడియా. సో ఇప్పుడు నేను కరెంట్లీ ఐఎమ్ సిఎస్సి ఏఐఎంఎల్ స్టూడెంట్ కాబట్టి సో ఐ థింక్ ఐఎమ్ ద కరెక్ట్ పర్సన్ టు డీల్ విత్ దిస్ టాపిక్. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీకు కనుక ఎంసెట్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా కూడా ఆర్ ఎంసెట్ రిలేటెడ్ అప్డేట్స్ కావాలంటే ఇమీడియట్గా మీరు డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే ఒక వాట్సాప్ బాట్ లింక్ ఇచ్చేస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఎంసెట్ రిలేటెడ్ క్వరీస్ అన్ని సాల్వ్ అయితే అయిపోతాయి. లైక్ మీరు టాప్ కాలేజ్ కావాలనుకున్నా, ఆర్ ఎల్స్ మీకు ఏమైనా కట్ ఆఫ్స్ కావాలనుకున్నా, ఏమైనా కౌన్సిలింగ్ డేట్స్ కావాలనుకున్నా, కౌన్సిలింగ్ అప్డేట్స్ కావాలనుకున్నా కూడా మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో డెఫినెట్గా డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి ఆ వాట్సాప్ బాట్ని అయితే యూజ్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చేస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీకు డిఫాల్ట్ ప్రాంప్ట్ వచ్చేస్తుంది. ఈ ప్రాంప్ట్ యాజ్ ఇట్ ఈస్గా ఎంటర్ చేసిన తర్వాత మీ నేమ్, మీ కాలేజ్ నేమ్ టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీరు ఎంపీసీ బైపీసీ స్ట్రీమ్ చూస్ చేసుకోండి. ఇక్కడ ఎంపీసీ అని క్లిక్ చేశాను. ఎంపీసీ పైన క్లిక్ చేయగానే నాకు టీఎస్ఐ అయిపోయి అడుగుతుంది. నేను టీఎస్ అని చెప్పేసి క్లిక్ చేశాను. తెలంగాణలో టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ అంతా లిస్ట్ మొత్తం వచ్చేస్తుంది మీకు. ఆ తర్వాత టీఎస్లో ఆల్ ఇన్స్టిట్యూట్స్ అని క్లిక్ చేయగానే మీకు టీఎస్ కౌన్సిలింగ్లో అన్ని ఇన్స్టిట్యూట్స్ ఏవైతున్నాయో అన్ని పీడిఎఫ్ అయితే ఇచ్చేస్తుంది. సో ఆ తర్వాత మీకు టీఎస్ఎంసెట్ మెయిన్ కావాలంటే మెయిన్ క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ మీకు కౌన్సిలింగ్ డాక్యుమెంట్స్ కావాలన్నా, లేకపోతే టీఎస్ఎంసెట్ మార్క్స్ వచ్చేసి ర్యాంక్, యూనివర్సిటీస్, కట్ ఆఫ్స్, సో మీకు చాలా ఉన్నాయి. ఇక్కడ నేను కౌన్సిలింగ్ డాక్స్ కొట్టగానే సో నాకు ఏమేమి డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ మన కౌన్సిలింగ్ అని చెప్పేసి అవన్నీ ఇచ్చారు క్లియర్గా. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే అప్డేట్స్ అనుకుంటే మీకు అప్డేట్స్ వచ్చేస్తాయి. సో సేమ్ ఇలానే ఏపీ వాళ్ళకు కూడా సో ఏపీ ఎంసెట్ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ కావాలంటే మార్క్స్ వర్సెస్ ర్యాంక్ ఉంది ఇక్కడ. ఆ తర్వాత మీ యొక్క ప్రెడిక్టర్ కావాలనుకుంటే సో మీరు ర్యాంక్ వర్సెస్ మార్క్స్ ప్రెడిక్టర్ చూసుకోవచ్చు. టాప్ కాలేజ్ అండ్ టాప్ కాలేజ్, సో ఇలా చాలా రిసోర్సెస్ ఉంటాయి. సో మీకైతే డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది. సో డెఫినెట్గా డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి ఇవన్నీ మాత్రం మీరు చూసుకోండి. సో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో నా కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, సిఎస్సి తీసుకోవాలా, సిఎస్సి స్పెషలైజేషన్ తీసుకోవాలని చెప్పేసి అనుకుంటారు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక ఐడియాస్ చూడండి. సిఎస్సి అంటే ఏంటంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అంటారు. సిఎస్సి స్పెషలైజేషన్ ఏంటంటే చాలా బ్రాంచెస్ ఉంటాయి మనకి. సపరేట్గా సిఎస్సి ఏఐఎంఎల్ అని ఉంటుంది. దాంట్లో ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనమాట. ఇంకొకటి ఏంటంటే సిఎస్సి డేటా సైన్స్ అని ఉంటుంది. నెక్స్ట్ సిఎస్సి సైబర్ సెక్యూరిటీ అని ఉంటుంది. దీని కోర్స్ ఉంటాయి మనకి. మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే టైంలో ఏంటంటే మనకి ఇట్లా డీటెయిల్గా ఉండదు. సిఎస్సి స్పెషలైజేషన్, సిఎస్సి ఏఐఎంఎల్, డేటా సైన్స్ అని మంచిగా క్లియర్గా మెన్షన్ చేయవాడు. అక్కడ ఏమి ఇస్తాడంటే కోర్స్ ఇస్తాడు. సిఎస్ఎం అని ఇస్తాడు, సిఎస్డి అని ఇస్తాడు. సిఎస్డి అంటే డేటా సైన్స్, సిఎస్ఎం అంటే మెషిన్ లెర్నింగ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ రెండు వచ్చేస్తాయి. నెక్స్ట్ మీరు సిఎస్సి అని ఉంటుంది. సిఎస్సి అంటే సైబర్ సెక్యూరిటీ. సో కోర్స్ ఉంటాయి. కోర్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇవి కాకుండా ఏంటంటే కొత్తగా మనకి ఏఐడిఎస్ అని వస్తుంది. ఎయిడ్స్ అని చెప్పేసి అంటారు దాన్ని. అంటే ఎయిడ్స్ అంటే మన నార్మల్ అది కాదు. ఇక్కడ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అనమాట. ఎయిడ్స్ అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ సిఎస్బిఎస్ అని ఉంటుంది, అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ అని ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే సపరేట్గా మనకి ప్యూర్ ఏఐఎంఎల్ అని ఉంటుంది. సో ఇట్లాంటి ప్యూర్ ఏఐఎంఎల్, ప్యూర్ డేటా సైన్స్, ప్యూర్ సైబర్ సెక్యూరిటీ ఆర్ ప్యూర్ మనకి ఎయిడ్స్ అని చూసినా సిఎస్సి ఉంటుంది. దాంట్లో సిఎస్సి అని మెన్షన్ చేయడు. సో అట్లాంటి వాటిని అయితే ప్రిఫర్ చేయను, బికాస్ అలా మనకి ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటే పెద్ద ఐడియా ఉండదు. మీరు సిఎస్సి బ్రాకెట్లో ఏఐఎంఎల్ ఉండాలి, ఆర్ సిఎస్ఎం ఆర్ సిఎస్డి అట్లా సిఎస్ అని వర్డ్ మాత్రం పక్కా ఉండాలి, లెటర్స్ మాత్రం. అట్లుంటేనే ఆ కోర్స్ తీసుకోండి, లేదంటే ఐ డు నాట్ ప్రిఫర్. సో ఇప్పుడు యాక్చువల్గా మనం సబ్జెక్ట్స్ డిఫరెన్స్కి వచ్చినట్లు ఏంటంటే సిఎస్సి స్పెషలైజేషన్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్ అయితే అసలు ఏ బ్రాంచ్ అయినా సేమ్ ఉంటుంది. మీరు సివిల్ అయినా, మెకానికల్ అయినా, మీరు ట్రిపుల్ ఈసీ మీరు ఏదన్నా కూడా సిఎస్సి అయినా సిఎస్సి స్పెషలైజేషన్ అయినా అందరికీ సేమ్ అనమాట ఫస్ట్ ఇయర్లో. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి కొన్ని సబ్జెక్ట్స్ మారుతాయి, 1-2 సబ్జెక్ట్స్ మారుతాయి, బట్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. థర్డ్ ఇయర్ నుంచి మీకు యాక్చువల్ సబ్జెక్ట్స్ డిఫరెన్స్ అయితే స్టార్ట్ అవుతుంది. మీరు కోర్ సబ్జెక్ట్స్ ఏవైతుందో, మీరు మెకానికల్ తీసుకుంటే మెకానికల్ యొక్క కోర్ సబ్జెక్ట్స్, ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అని మీరు సెకండ్ ఇయర్ ఎండింగ్ థర్డ్ ఇయర్లో ఉంటాయి అనమాట. సిఎస్సి స్పెషలైజేషన్లో కూడా థర్డ్ ఇయర్లో మనకి ఇంట్రొడ్యూస్ చేస్తారు సిఎస్సి స్పెషలైజేషన్ సబ్జెక్ట్స్. అంటే ముందు కూడా ఉంటాయి కానీ పెద్ద ఉండవు, థర్డ్ ఇయర్ నుంచి కొంచెం ఎక్కువ ఉంటాయి అనమాట సబ్జెక్ట్స్. సో ఇప్పుడు సిఎస్సి వర్సెస్ సిఎస్సి స్పెషలైజేషన్ సబ్జెక్ట్స్ డిఫరెన్స్ చెప్తే చూడండి. సో మీకు కావాలంటే నేను ఎగ్జామ్స్ ఇప్పుడు ప్రెసెంట్ నాకు, సో ఎగ్జామ్స్ తర్వాత ఫ్రీగా ఉన్నప్పుడు మీకు డిస్క్రిప్షన్ అయితే పీడిఎఫ్ అటాచ్ చేసేస్తాను. మీకు ఏఐఎంఎల్ కానివ్వండి, డేటా సైన్స్ కానివ్వండి, సైబర్ సెక్యూరిటీ కానివ్వండి, మన అన్ని సపరేట్ పీడిఎఫ్ అప్లోడ్ చేసేస్తాను. మీరు కావాలంటే సిలబస్ చూసుకోవచ్చు. లేదన్నా మీరు సివిఆర్ కాలేజ్ అన్నా లేకపోతే ఏ వెబ్సైట్ అన్నా మీరు కాలేజ్ వెబ్సైట్కి వెళ్తే అక్కడ మీకు అప్లోడ్ చేస్తారు సిలబస్. అక్కడ కావాలంటే అక్కడ చూసుకోవచ్చు. మీరు జేఎన్టీ కావాలన్నా, సిబిఐటీ కావాలన్నా మీరు ఆ కాలేజ్ వెబ్సైట్కి వెళ్తే అక్కడ మీకు సిలబస్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికి నో ప్రాబ్లం. మీరు రిక్వెస్ట్ చేసి నేను కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే పీడిఎఫ్ అటాచ్ చేసేస్తాను. సో ఇప్పుడు మీకు సిఎస్సి స్పెషలైజేషన్లో మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే సిఎస్సిలో ఉన్న సబ్జెక్ట్స్ అన్ని చదువుతాం అనమాట. సిఎస్సిలో కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో, కోర్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కంపల్సరీ సిఎస్సి స్పెషలైజేషన్ చదువుతాం. సిఎస్సి సబ్జెక్ట్స్తో పాటు మీకు కొన్ని ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ ఉంటాయి కదా సిఎస్సి స్పెషలైజేషన్ రిలేటెడ్వి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏఐఎంఎల్ తీసుకురనుకోండి, ఏఐఎంఎల్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో మనకి ఫౌండేషన్స్ ఆఫ్ ఏఐ కానివ్వండి, మెషిన్ లెర్నింగ్, మనకి డీప్ లెర్నింగ్, సో కంప్యూటర్ విజన్, సో ఇలాంటివన్నీ మీరు ఇంక్లూడ్ చేస్తారనమాట ఇలా సిఎస్సి స్పెషలైజేషన్లో. అదేందన్నా టైం ఎట్లా సరిపోతుంది, సిఎస్సిలో చదివేవన్నీ చదివి సిఎస్సి స్పెషలైజేషన్ చదవాలి, బట్ 4 years కోర్స్ కదా,
వాళ్ళు ఎట్లా సరిపోతుంది అంటారు కదా. సో దానికి లాజిక్ ఏం చెప్తాడండి. సో ఇప్పుడు నార్మల్ సిఎస్సి తీసుకున్నారు అనుకోండి, నార్మల్ సిఎస్సి ఏంటంటే అది ఎప్పుడో పాతది కాబట్టి సో దాంట్లో ఉన్న కాన్సెప్ట్స్ అన్ని ఫర్ ఎగ్జాంపుల్ మీకు కోర్ కాన్సెప్ట్స్ అండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటి సబ్జెక్ట్స్ అంటే కంప్యూటర్ నెట్వర్క్స్ అని ఉంటుంది, కంప్యూటర్ నెట్వర్క్స్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఆపరేటింగ్ సిస్టమ్స్, నెక్స్ట్ ఏంటంటే ఊప్స్ కాన్సెప్ట్స్ అని ఉంటుంది, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్, మనకి జనరల్ జావాలో చేస్తారు. నెక్స్ట్ డేటా స్ట్రక్చర్స్, సో ఇవన్నీ మనకి సిఎస్సీలో ఉంటాయి జనరల్గా. డేటా స్ట్రక్చర్స్ కానివ్వండి, సి లాంగ్వేజ్, పైథాన్, జావా, నెక్స్ట్ ఊప్స్, ఆపరేటింగ్ సిస్టమ్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, కంప్యూటర్ నెట్వర్క్స్, సో ఇవన్నీ సిఎస్సి స్పెషలైజేషన్లో ఉంటాయి. మరి డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే మనకి సిఎస్సిలో కొన్ని ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి బీట్రిపుల్ సబ్జెక్ట్ ఉంటుంది. అంటే బీట్రిపుల్ అంటే దాంట్లో మనకి కిర్చాఫ్ లాస్ అని ఉంటుంది, మొత్తం ఫిజిక్స్ రిలేటెడ్, మనకి ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, ఏదో ల్యాబ్స్, సర్క్యూట్స్ అవన్నీ ఉంటాయి. అది సిఎస్సికి అవసరం లేదు, కానీ ఎందుకు పెట్టారు నాకు ఇంకా అర్థం కాదు ఆ ఇంజనీరింగ్ సబ్జెక్ట్లో మాత్రం. సో సిఎస్సిలో సబ్జెక్ట్ పెట్టారు. కమింగ్ టు స్పెషలైజేషన్ ఏంటంటే ఆ సబ్జెక్ట్ స్పీక్ పడేసారు, అంటే తీసేసారు ఆ సబ్జెక్ట్ అనేది. నెక్స్ట్ ఇది ఒక్కటే కాదు, చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి అట్లా. ఇంకొకటి ఏం చేస్తారంటే క్లబ్ చేస్తారు సబ్జెక్ట్స్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి తీసుకోవాలనుకోండి, సిఎస్సిలో మనకి 2 డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, 2 డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఆటోమేటిక్ ఫార్మల్ లాంగ్వేజ్ అని ఉంటుంది, ఏఎఫ్ఎల్ అని ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కంపైలర్ డిజైన్ అని ఉంటుంది, అది ఇంకొక సబ్జెక్ట్. అది 2 సబ్జెక్ట్స్ లాగా చదువుతారు సిఎస్సి పీపుల్. సిఎస్సి స్పెషలైజేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే 2 కలిపి ఒకటే సబ్జెక్ట్లా ఏసీడీ అని అంటారు దాన్ని. ఏసీడీ అంటే ఆటోమేటిక్ అండ్ కంపైలర్ డిజైన్. అంటే మనకి మీకు అర్థం కాదు ఇవన్నీ టర్మినాలజీ, బట్ చెప్తున్నా. సిఎస్సిలో ఏంటంటే కొన్ని అవసరం లేని సబ్జెక్ట్స్ అన్ని సిఎస్సి స్పెషలైజేషన్ తీసేశారు. సెకండ్ ఏంటంటే సిఎస్సిలో కొన్ని సపరేట్ చదివే సబ్జెక్ట్స్, కొంచెం లెస్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ క్లబ్ చేసేసి సిఎస్సి స్పెషలైజేషన్లో పెట్టారు. సో దీనివల్ల ఏమవుతుంది, కొన్ని వేకెన్సీస్ క్రియేట్ అవుతాయి సబ్జెక్ట్ స్పేస్లో. ఆ వేకెన్సీస్ ప్లేస్లో మనకి సిఎస్సి స్పెషలైజేషన్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ పెడతారు. ఇప్పుడు ఏఎంఎల్ అనుకుంటే ఫౌండేషన్స్ ఆఫ్ ఏఐ, నెక్స్ట్ మెషిన్ లెర్నింగ్, నెక్స్ట్ డీప్ లెర్నింగ్, నెక్స్ట్ కంప్యూటర్ విజన్. సో అలాంటి ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ కోర్స్కి రిలేటెడ్ పెడతారు. ఒకవేళ మీరు డేటా సైన్స్ తీసుకుంటే ఫౌండేషన్స్ ఆఫ్ డేటా సైన్స్, పైథాన్ విత్ డేటా సైన్స్, సో అట్లా డేటా సైన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ పెడతారు. ఒకవేళ సైబర్ సెక్యూరిటీ తీసుకుంటే సో సైబర్ సెక్యూరిటీ సబ్జెక్ట్ పెడతారు, బ్లాక్ చైన్ సబ్జెక్ట్ పెడతారు. సో అలా సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అని పెడతారు ఆ వేకెన్సీస్ ప్లేస్లో. సో ఫస్ట్ థింగ్ మీకు అర్థమై ఉంటుంది సబ్జెక్ట్స్ ఎలా వేరీ అవుతుందని చెప్పేసి. సో మీకు సిఎస్సిలో సబ్జెక్ట్స్ స్పీక్ చేసి ఆర్ఎస్ క్లబ్ చేసి సిఎస్సి స్పెషలైజేషన్ పెడతారు, ఆ వేకెన్సీస్ ప్లేస్లో కొత్త సబ్జెక్ట్స్ అనేవి పెడతారు. సో ఇలా మనకు టైం అయితే సరిపోతుంది. సో ఫస్ట్ పాయింట్ ఇస్ క్లియర్, సబ్జెక్ట్స్ ప్లేస్లో మీరు కావాలంటే పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేసేస్తారు డిస్క్రిప్షన్లో. సెకండ్ పాయింట్ ఏంటంటే ఏది టఫ్ ఉంటుంది. సో చెప్పాలంటే 2 ఆల్మోస్ట్ అదే డిఫికల్టీ, ఇంకా ఆల్మోస్ట్ అదే రేంజ్లో అయితే ఉంటుంది. ఇంకో విషయం చెప్పాలంటే అన్ని బ్రాంచెస్లో కంపేర్ చేస్తే మీరు సివిల్, మెకానికల్, ఈసీ, ట్రిపుల్ అన్నిట్లో కంపేర్ చేస్తే సిఎస్సి ఇస్ ద మోస్ట్ ఈజియెస్ట్ అనమాట. జనరల్ టఫెస్ట్ ఏది అంటారంటే మన మెకానికల్, ఈసీ అవి టఫెస్ట్ అని చెప్పేసి అంటారు. ఈజియెస్ట్ అయితే నేను చెప్తున్నా సిఎస్సి చాలా ఈజీ ఉంటుంది. ఇప్పుడు సిఎస్సి వర్సెస్ సిఎస్సి స్పెషలైజేషన్ ఏంటంటే రెండుగా ఈజీ టు మీడియం లెవెల్ అనుకోండి. 2 అయితే డిఫికల్టీ అవుట్ ఆఫ్ 10 అంటే నేను ఒక 5 to 6 వరకు అయితే రేట్ చేస్తాను. ఇప్పుడు సిఎస్సి తీసుకుంటే ఏంటంటే సిఎస్సిలో మనకి రిసోర్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, ఆథర్స్ కానివ్వండి, మీరు యూట్యూబ్లో కొట్టినా కూడా సబ్జెక్ట్ అనేది మంచి డీటెయిల్డ్ సబ్జెక్ట్ లెక్చర్స్ మంచిగా వస్తాయి సిఎస్సిలో. సిఎస్సి స్పెషలైజేషన్ అంటే ఏంది, ఇప్పుడే కొత్త వస్తున్నాయి, ఇప్పుడు బూమింగ్ అవుతుంది, ఇప్పుడు ట్రెండ్లోకి వస్తుంది కాబట్టి మనకి పెద్దగా బుక్స్ ఉండవు, పెద్దగా ఆథర్స్ ఉండరు, పెద్దగా టీచర్స్ ఫ్యాకల్టీస్ పెద్ద ఎక్స్పీరియన్స్ కూడా ఉండరు. నెక్స్ట్ మనకి రిసోర్సెస్ ఎక్కువ ఉండవు మెయిన్గా సిఎస్సి స్పెషలైజేషన్లో. మాకు రీసెంట్గా కొన్ని సబ్జెక్ట్స్ అయిపోయినాయి, డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్ అని చెప్పేసి, మెషిన్ లెర్నింగ్ అని చెప్పేసి, ఆ తర్వాత ఫౌండేషన్స్ ఆఫ్ ఏఐ అని చెప్పేసి, నెక్స్ట్ ఇప్పుడు కమింగ్ టు కంప్యూటర్ విజన్, డీప్ లెర్నింగ్. సో ఇలాంటి సబ్జెక్ట్స్ ఏంటంటే ఫ్యాకల్టీస్ మరీ అంత ఎక్స్పీరియన్స్ ఉండరు. అండ్ మన యూట్యూబ్లో చూసుకుందామన్నా, పీడిఎఫ్ చదువుకుందామన్నా, గూగుల్లో చూద్దామన్నా పెద్ద రిసోర్సెస్ ఉండవు. రిసోర్సెస్ లేకపోవడం వల్ల కొంచెం ప్రాబ్లమ్ అయితే అవుతుంది. ఓవరాల్ డిఫికల్టీ ఏంటంటే మనకి జనరల్గా స్పెషలైజేషన్స్లో మ్యాథ్స్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి అనుకుంటారు చాలా మంది. నాకు అసలు మ్యాథ్స్ పెద్ద టచ్ కాలేదు. సో బేసిక్ వస్తే సరిపోతుంది, మరీ అంత హై లెవెల్ అడ్వాన్స్ మనకి రావాల్సిన అవసరం లేదు. కానీ చెప్పాలంటే సిఎస్సి వాళ్ళకన్నా కొంచెం ఎక్కువనే వచ్చి ఉండాలి మ్యాథ్స్ అయితే. ఇప్పుడు ఎందుకంటే మనకి మెషిన్ లెర్నింగ్ వాటి ఏంటంటే కొంచెం బేస్ థీరమ్ అట్లా అని చెప్పేసి కొంచెం ప్రాబిలిటీ వాటి రిలేటెడ్ వస్తుంది. సో మనకి ఇంటిగ్రేషన్స్ అవి కొంచెం వచ్చే ఛాన్స్ ఉంటుంది. అని సో నీకు మరీ అంత టఫ్గా ఫీల్ అయ్యి అసలు నీకు ఏదో హై లెవెల్ కాంప్లెక్స్ మ్యాథ్స్ అయితే ఏమి ఉండదు. రావాలి మ్యాథ్స్, మీరు ఇంటర్మీడియట్ ఎంసెట్ క్రాక్ చేసారంటే యూ ఆర్ గుడ్ ఇనఫ్ టు గో టు స్పెషలైజేషన్స్ అనమాట. మీరు పెద్ద టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఫైనల్ చెప్పాలంటే సిఎస్సి స్పెషలైజేషన్కి కొంచెం డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉందని చెప్పేసి చెప్తాను. బట్ ఆల్మోస్ట్ సేమే, కొంచెం ఎందుకంటే రిసోర్సెస్ అవన్నీ తక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం డిఫికల్టీ లెవెల్ స్పెషలైజేషన్స్కి ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ప్లేస్మెంట్స్ విషయానికి వచ్చినట్టు ఏంటంటే ఈ ప్లేస్మెంట్స్ అనేటివి ఈ ఏఐఎంఎల్ పైన, డేటా సైన్స్ పైన, సైబర్ సెక్యూరిటీ పైన అసలు ఏ ప్లేస్మెంట్స్ ఉండవు. ఇది నేను చెప్పట్లేదు, నేను కాలేజ్లో ఇప్పుడు కరెంట్లీ 3rd year కాబట్టి ప్లేస్మెంట్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి చెప్తున్నాను. ఇప్పటి వరకు మాకు ఒక 5 companies to 10 companies వరకు వచ్చినాయి. దాంట్లో ఒక్క కంపెనీ కూడా స్పెషలైజేషన్ లేదు అసలు. ఇప్పుడు రీసెంట్గా ఒక కంపెనీ వచ్చింది ఆద్య ఏఐ అని చెప్పేసి. ఆ ఆద్య ఏఐ కంపెనీ కూడా ఇంకా మాకు ఎగ్జామ్ కాలేదు, ప్లస్ అది ఎంతమంది రిక్రూట్ చేసుకుంటుందో తెలియదు, శాలరీ ఎంత ఉంటుందో తెలియదు. సో ఓవరాల్గా ఏంటంటే సిఎస్సి స్పెషలైజేషన్స్లో జాబ్స్ అనేవి తక్కువ ఉంటాయి. మరి చాలామంది ఇంక్రీజ్ అయితే అవే ఫ్యూచర్ ఉంటుంది అంటారు, కానీ అదే చెప్తున్నా, ఫ్యూచర్ ఉంటుంది. మీరు అబ్రాడ్లో తీసుకున్న యూఎస్, యూకే అక్కడ తీసుకుంటే అక్కడ బాగుంది, కొంచెం జాబ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇండియాలో తీసుకుంటే అసలు జాబ్స్ ఎక్కువ లేవు కరెంట్లీ మా కాలేజ్లో కానీ, జనరల్గా మన ఎంసెట్ కాలేజ్ అయితే అసలు వీటిపైన జాబ్స్ ఉండవు. ఇప్పుడు కాదు, ఒక 2 to 3 years వరకు జాబ్స్ ఉండవు నాకు తెలిసి. మీరు తర్వాత ఒక 5 years తర్వాత, 10 years తర్వాత అప్పుడు జాబ్స్ ఉంటాయి. సో మీకు వాడు డైరెక్ట్ కంపెనీ కూడా వచ్చి నాకు డేటా సైన్స్ ఇంజనీర్ కావాలి, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ కావాలి, నాకు సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ కావాలి అట్లా అని చెప్పి రిక్రూట్ చేసుకోరు ఎవరు కూడా. నార్మల్గా అన్ని సిఎస్సి కంపెనీస్ వస్తాయి. సిఎస్సి కంపెనీస్కి వచ్చిన అందరినీ మనకి ఎలో చేస్తారు.
బట్ కొంచెం నేరో అవుతుంది పాత్ అనేది అంతే. అదేంటి పాత్ నేరో అవ్వడం ఏంటి అంటే, ఇప్పుడు కొన్ని కంపెనీస్ వస్తాయి, కంపెనీస్ వచ్చి నాకు సిఎస్సి స్టూడెంట్స్ కావాలని చెప్పేసి అంటారు. మరి సిఎస్సి స్పెషలైజేషన్ స్టూడెంట్స్ ఎందుకు వద్దు అంటే, వాళ్ళు స్పెషలైజేషన్ తీసుకోరు కాబట్టి వాళ్ళకి ఓన్లీ స్పెషలైజేషన్ పైన ఇంట్రెస్ట్ ఉంటుంది, అంటే ఓన్లీ ఏఐఎంఎల్ పైన ఇంట్రెస్ట్ ఉంటుంది, డేటా సైన్స్ పైన ఇంట్రెస్ట్ ఉంటుంది, ఈ సిఎస్సి పైన ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, ఆ కంపెనీకి వచ్చి అంత ఇంట్రెస్టెడ్ పని చేయకపోవచ్చు అని చెప్పేసి కొన్ని కంపెనీస్ తీసుకోవు. అన్ని కాదు, ఒక 100 కంపెనీలో ఒక 5 to 10 కంపెనీస్ తీసుకోకపోవచ్చు అంతే. సో అట్లా కొంచెం స్కోప్ తక్కువ ఉంటుంది, కొంచెం పాత కూడా కొంచెం నేరో అవుతుంది, కంపెనీ రిక్రూట్మెంట్ బట్టి, కంపెనీ ప్రాసెస్ బట్టి ఉంటుంది. మెజారిటీ కంపెనీస్ అలౌ చేస్తారు, కొన్ని కంపెనీస్, స్పెసిఫిక్ కంపెనీస్ మాకు ఆ స్పెషలైజేషన్ వాళ్ళు వద్దు అన్న వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సో అట్లాంటి కంపెనీస్ మనం వదులుకోవాల్సిందే. సిఎస్సి స్పెషలైజేషన్ రిలేటెడ్ కంపెనీస్ వచ్చినా కూడా మన స్పెషలైజేషన్ వాళ్ళని అలౌ చేస్తారు, సిఎస్సి వాళ్ళని అలౌ చేస్తారు. అట్లనే సిఎస్సి కంపెనీస్ వచ్చినా కూడా సిఎస్సి వాళ్ళని అలౌ చేస్తారు, సిఎస్సి స్పెషలైజేషన్ స్టూడెంట్స్ కూడా అలౌ చేస్తారు, అట్లేముండదు. సో ప్లేస్మెంట్ విషయానికి వచ్చినట్లయితే రెండు ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, బట్ సిఎస్సి హ్యాస్ అ బిట్ ఎడ్జ్ ఓవర్ ఏఐఎంఎల్ కానీ, డేటా సైన్స్ కానీ, స్పెషలైజేషన్ కానీ. ఎందుకంటే సిఎస్సికి ఎక్కువ ఉంటుందని చెప్పిన అంటే, ఇప్పుడు మా కాలేజ్లో ఏంటంటే ఒకటి డిబిఎస్ కంపెనీ అని చెప్పేసి ఉంటుంది, బ్యాంకింగ్ కంపెనీ. డిబిఎస్ కంపెనీకి స్పెషలైజేషన్ వాళ్ళని రాయనీయలేదు, అసలు అలౌ చేయలేదు ఫస్ట్. నెక్స్ట్ కొన్ని కంపెనీస్ లైక్ పీడబ్ల్యూసీ అట్లా అని చెప్పేసి ఉంటాయి, నెక్స్ట్ గోల్డ్ మ్యాన్ సాక్స్ అట్లా కంపెనీస్ ఉంటాయి. ఆ కంపెనీస్కి మేము అసలు ఎగ్జామ్స్ కూడా రాయలేదు. సో కరెంట్ సినారియో ప్రకారం ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, కొంచెం సిఎస్సి కొంచెం ఎక్కువ ప్రిఫరెన్సెస్, ఎక్కువ ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో కమింగ్ టు ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటే, సో ఫ్యూచర్ అయితే కొంచెం స్పెషలైజేషన్స్కి ఎక్కువ స్కోప్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న కదా టూల్స్ లైక్ మిడ్ జర్నీ కానివ్వండి, చాట్ జీపీటీ కానివ్వండి, డాలీ కానివ్వండి, సో మనకి కొత్త టూల్స్ అనేవి వస్తున్నాయి మనకి, ఏఐఎంఎల్ కానీ, డేటా సైన్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ పైన, మనకి ఎథికల్ హ్యాకింగ్, లినక్స్ టూల్స్ కానీ, సో అవన్నీ మనకి ఈ స్పెషలైజేషన్స్ నుంచి అరైజ్ అవుతాయి అనమాట. ఫైనల్ గా ఫ్యూచర్ అయితే మొత్తం ఇవే ఉంటాయి మాత్రం గ్యారంటీ. సో ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో కొంచెం టైం పట్టొచ్చు, కానీ ఫ్యూచర్ మాత్రం మొత్తం స్పెషలైజేషన్స్ అయితే రూల్ చేస్తుంది. సో కరెంట్గా అయితే సిఎస్సి అయితే కొంచెం బాగానే నడుస్తుంది. అండ్ మేనేజ్మెంట్ సీట్స్కి వచ్చినా కూడా, కట్ ఆఫ్స్ వచ్చినా కూడా సిఎస్సికి ఒక 4,000 ఉంది అనుకోండి, సిఎస్సి స్పెషలైజేషన్స్కి ఒక 5,000 ఉంటుంది మెజారిటీ కాలేజ్లో చెప్తాను. అండ్ మనకి మేనేజ్మెంట్ సీట్స్కి వచ్చినా కూడా, మేనేజ్మెంట్లో సిఎస్సి సీట్ ఒకవేళ 10 lakhs ఉంటే, సిఎస్సి స్పెషలైజేషన్ సీట్స్ ఒక 8 lakhs 7 lakhs అట్లా ఉంటుంది. చాలా మంది తెలియదు, కొంచెం భయపడతారు స్టూడెంట్స్ తీసుకోవాలా వద్దా అని చెప్పేసి. సో దానివల్ల కొంచెం ప్రైస్ తక్కువ ఉంటుంది, కట్ ఆఫ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సిఎస్సి స్పెషలైజేషన్ 5,000 వరకు ఉంటుంది, సో సిఎస్సి తీసుకుంటే 4,000 వరకు ఉంటుంది టాప్ కాలేజ్లో, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఫైనల్గా అసలు ఏది తీసుకోవాలన్నా అని చెప్పేసి అడుగుతారు కాబట్టి నేను ఏం చెప్తాను అంటే, ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్, యువర్ ప్యాషన్ అండ్ యువర్ చాయిస్. నాకు ఒక ఏఐఎంఎల్ ఇంజనీర్ అవ్వాలి అని చెప్పేసి మీరు ఫిక్స్ చేసుకోండి అనుకోండి మైండ్లో, సో మీరు డెఫినెట్గా ఏఐఎంఎల్ తీసుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు, డైరెక్ట్గా వచ్చేయచ్చు. లేదు నేను ఒక సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ అయితే, సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ అయితే అంటే మీరు సైబర్ సెక్యూరిటీ తీసుకోవచ్చు. డేటా సైన్స్ లాగా ఒక డేటా సైంటిస్ట్ అయితే అంటే మీరు డేటా సైన్స్ తీసుకోవచ్చు. లేదు నాకు అట్లాంటి గోల్స్ ఏం లేవు, నేను ఏదైనా ఓకే, నాకు నార్మల్ సిఎస్సి అయినా ఓకే, సిఎస్సి స్పెషలైజేషన్స్ అయినా ఓకే, ఐటీ అయినా ఓకే, ఆర్ సిఎస్ఐటీ అయినా ఓకే, అంటే సిఎస్సి రిలేటెడ్ ఏదైనా ఒక బ్రాంచ్ వచ్చినా నేను వెళ్తా, టాప్ కాలేజ్ కావాలి నాకు అట్లా అనుకున్న వాళ్ళు, సో మీరు డెఫినెట్గా సిఎస్సి స్పెషలైజేషన్ తీసుకోవచ్చు, ఆర్ సిఎస్సి కూడా తీసుకోవచ్చు. సో మీరు కట్ ఆఫ్ బట్టి పెట్టుకోండి ఇక. సో నాకైతే సిఎస్సి స్పెషలైజేషన్ ఇంట్రెస్ట్ ఉంటాయి కాబట్టి నేను తీసుకున్నాను, కట్ ఆఫ్ బట్టి తీసుకోలేదు. నాకు ఏఐఎంఎల్ అనేది కొంచెం మంచిగా అనిపించింది, కొంచెం నాకు ఇంట్రెస్ట్, ప్యాషన్ అనిపించింది కాబట్టి నేను సిఎస్ఎం పైన పెట్టిన, సిఎస్సి కంపేర్ చేస్తే. సో నాకు సిఎస్ఎం వచ్చేసింది, నాకు ఏ మెటీరియల్ సిఎస్సి వచ్చేది, సివిఆర్లో కూడా సిఎస్సి వచ్చే ఛాన్స్ ఉంది, బట్ స్టిల్ నేనైతే ప్రిఫర్ చేయలేదు సిఎస్సి. సో మీకు సిఎస్సి ఇంట్రెస్ట్ ఉంటే మీరు సిఎస్సి తీసుకోవచ్చు, లేదు నాకు ఏది వచ్చినా పర్లేదు అనుకుంటే మీరు ఫస్ట్ కాలేజ్లో సిఎస్సి, దాని కింద సిఎస్సి ఏఎంఎల్, దాని కింద సిఎస్సి డేటా సైన్స్, సెకండ్ కాలేజ్లో మళ్ళీ సిఎస్సి, సిఎస్సి ఏఎంఎల్, సిఎస్సి డేటా సైన్స్. సో అట్లయితే పెట్టుకోవచ్చు మీరు కావాలనుకుంటే. సో మీరు అన్ని బ్రాంచెస్లో కంపేర్ చేస్తే ఏంటంటే, సో ఓవరాల్గా తెలంగాణలో కానీ ఓవరాల్ ఇండియాలో ఏంటంటే సిఎస్సి ఇంటేక్ ఎక్కువ ఉంది, సిఎస్సి అవుట్పుట్ ఎక్కువ ఉంది. అంటే మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ సిఎస్సి ఆప్ట్ చేసుకుంటున్నారు, మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ సిఎస్సి నుంచి గ్రాడ్యుయేట్ బయటకు వస్తున్నారు. అండ్ అఫ్ కోర్స్ మనకు ఆపర్చునిటీస్ సిఎస్సిలో ఎక్కువ ఉన్నాయి, హై ప్యాకేజ్ సిఎస్సిలో ఎక్కువ ఉన్నాయి, ప్లేస్మెంట్స్ సిఎస్సిలో ఎక్కువ ఉన్నాయి, అట్లనే స్టూడెంట్స్ కూడా సిఎస్సిలో ఎక్కువ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కోర్ బ్రాంచెస్ తీసుకోవాలనుకోండి, ఈసీ కానివ్వండి, సివిల్ కానివ్వండి, మెకానికల్ కానివ్వండి, ట్రిపుల్ కానివ్వండి, అందులో ఏంటంటే జస్ట్ చాలా తక్కువ మంది ఉంటారు. థర్డ్ ఇయర్లో సిఎస్సి ఒక 1000 మంది ఉన్నారు అనుకోండి, కోర్ బ్రాంచెస్లో ఏంటంటే 100-200 మంది ఉంటారు మాక్సిమం అంతే. ఈసీ తీసుకుంటే మహా అయితే 1 or 2 సెక్షన్స్ 120 members, మెకానికల్ ఒకటే సెక్షన్ 60 members అంతే. ఇప్పుడు ట్రిపుల్ కూడా మాక్సిమం ఒకటే సెక్షన్ 60 members. సో ఈ కోర్ బ్రాంచెస్లో ఏంటంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తక్కువ ఉంటారు, కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, ప్యాకేజ్ కొంచెం తక్కువనే ఉంటుంది, సో ఆపర్చునిటీస్ తక్కువనే ఉంటుంది. సో మీరు తక్కువ ఉంటారు కాబట్టి ఈజీగా సర్వైవ్ అయితే అయిపోతారు. మీరు సిఎస్సి స్పెషలైజేషన్ తీసుకుంటే కొంచెం చాలా కష్టపడాల్సి ఉంటుంది, కొంచెం యూనిక్నెస్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో ఫైనల్గా మీ క్వశ్చన్ ఇదే ఉంటుంది, సిఎస్సి తీసుకోవాలి, సిఎస్సి స్పెషలైజేషన్ తీసుకోవాలంటారు కదా, నేను చెప్పేసి మీ ఇంట్రెస్ట్ బట్టి తీసుకోండి. లేదు నాకు ఏది ఇంట్రెస్ట్ లేదు అంటే మీరు గో ఫర్ సిఎస్సి. సిఎస్సిలో ఏంటంటే అన్ని సబ్జెక్ట్స్ పెడతారు ఓవరాల్గా, డేటా సైన్స్ కానివ్వండి, మెషిన్ లెర్నింగ్ కానివ్వండి, సైబర్ సెక్యూరిటీ కానివ్వండి, ఐఓటీ కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, సో ఓవరాల్గా అన్ని కవర్ చేస్తారు మన దీంట్లో నార్మల్ సిఎస్సిలో. సో ఆ తర్వాత మీరు ఫ్యూచర్లో మాస్టర్స్ చేయాలనుకున్నా, ఎంటెక్ చేయాలనుకున్నా అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి అప్పుడు తీసుకోవచ్చు. లేదు ఇప్పటి నుంచి మీరు ఫిక్స్ అనుకోండి, నేను ఎంటెక్ ఐఐటీస్లో
చేయాలనుకుంటున్నా, గేట్ రాసి ఐఐటీస్కి వెళ్ళి అక్కడ నుంచి నేను ఒక మెషిన్ లెర్నింగ్ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నా, మెషిన్ లెర్నింగ్ బ్రాంచ్ తీసుకోవాలని చేయాలనుకుంటున్నా. ఆల్రెడీ నేను మాస్టర్స్లో యూకే కానీ యూఎస్ కానీ వెళ్ళి అక్కడ నేను ఒక డేటా సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నా, డేటా సైన్స్ కోర్స్ అక్కడ చేయాలనుకుంటున్నా అంటే మీరు బీటెక్లో డేటా సైన్స్ తీసుకోవచ్చు. సో దట్ మీకు ఇక్కడ చాలా యూస్ఫుల్ అవుతుంది. ముందు లేదు నాకు ఏం ఐడియా లేదు అనుకుంటే యూ కెన్ గో ఫర్ సిఎస్సి. సో ఇప్పుడు ఫైనల్గా రియాలిటీ కోసం ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ సిఎస్సి పెట్టుకుంటారు, బికాస్ కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది కాబట్టి సిఎస్సి పెట్టుకుంటారు. ఆ తర్వాత నాకు సిఎస్సి వచ్చినా పర్లేదు, సిఎస్సి స్పెషలైజేషన్స్ లైక్ డేటా సైన్స్ మెషిన్ లెర్నింగ్ ఏది వచ్చినా పర్లేదు, బికాస్ కట్ ఆఫ్ కూడా మనకి సిఎస్సికి 4,000 ఉంటే స్పెషలైజేషన్కి 5,000 6,000 ఉంటుంది కాబట్టి నాకు అది వచ్చినా పర్లేదు అని చెప్పేసి పెట్టేసుకుంటారు. సో ఫైనల్ వాళ్ళకి సిఎస్సి రాదు, ఇంకా ఫైనల్గా ఏఎంఎల్ డేటా సైన్స్ ఏదో ఒకటి వచ్చేస్తుంది, ఆ కాలేజ్కి వెళ్ళిపోతారు. బట్ చాలా మంది అయితే ప్యాషన్తో అయితే వెళ్ళరు. సో నేను చెప్తున్నా ప్యాషన్తో వెళ్తే మాత్రం డెఫినెట్గా సక్సెస్ అవుతారు. లేదు నాకు టాప్ కాలేజ్లో ఏదో ఒకటి సీట్ కావాలి అట్లన్నప్పుడు వెళ్ళినా కూడా బాగానే ఉంటుంది, కానీ మీరు చదువుతారు కానీ మరీ అంత ఇంట్రెస్ట్గా చదవకపోవచ్చు, మీరు అంత ఫీల్ కావాలి సబ్జెక్ట్ని. సో ఇదనమాట ఓవరాల్గా. సో మాక్సిమం అయితే కవర్ చేసేసిన. సో ఒకసారి రీక్యాప్ ఇస్తే కావాలనుకుంటే, సో కమింగ్ టు సబ్జెక్ట్స్ ఏంటంటే అన్వాంటెడ్ సబ్జెక్ట్స్ తీసేసి ఓన్లీ వాంటెడ్ సబ్జెక్ట్స్ ప్లస్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ పెడతారు, మిగతా క్లబ్ చేసి పెట్టేస్తారు. వేకెన్సీస్లో సిఎస్సి స్పెషలైజేషన్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అయితే పెట్టేస్తారు. నెక్స్ట్ కమింగ్ టు ప్లేస్మెంట్స్లో సిఎస్సి కొంచెం ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. నెక్స్ట్ ఫ్యూచర్ అయితే మొత్తం ఏఐఎంఎల్ డేటా సైన్స్ వీటిపైన ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు డిఫికల్టీ లెవెల్ వచ్చేసరికి కొంచెం సిఎస్సి స్పెషలైజేషన్ ఎక్కువ డిఫికల్టీ ఉంటుంది. సో దట్స్ ఇట్. ఇంకేమైనా పాయింట్స్ మిస్ చేసినట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో అయితే అడగవచ్చు, అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా సజెస్ట్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్.